హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ఛానల్. సో డే సెకండ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అండి ఈరోజు. సో ఫస్ట్ మనం గోరువెచ్చని వాటర్ తీసుకున్నాక నెక్స్ట్ మనం ఫ్యాట్ కట్టర్ డ్రింక్ వెళ్తాం కదా. సో ఈరోజు జీరా వాటర్ అండి. సో మనం జస్ట్ వాటర్ మరిగించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ జీరా వేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్లో వడకట్టేసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగేసేయండి. సో ఇది బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అండ్ అలాగే ఒబెసిటీ డ్రింక్, వెయిట్ లాస్ డ్రింక్ ఏదైనా అనుకోండి. ఇదైతే హెల్దీ అండ్ టేస్టీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ జీరా వాటర్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, సూర్య నమస్కారాలు అవ్వచ్చు, ఏదైనా చేయండి. స్వెట్ పట్టేంత వరకు చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. ఓకే, సో స్వెట్ పట్టకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు అయినా చేయండి. ఓకే, స్వెట్ పట్టడం వల్ల మనకి వెయిట్ లాస్ ఎక్కువ జరుగుతుందండి. సో అదేనండి మెయిన్ రీజన్ స్వెట్ పట్టాలి అంటానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో ప్యాన్లో కొద్దిగా అరోమా వచ్చేంత వరకు ఓట్స్ని ఫ్రై చేసుకొని స్లైట్గా పక్కన ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు. సో అటుకులు తినచ్చా డైటింగ్లో అనుకోవచ్చు. అటుకుల్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయండి. సో హ్యాపీగా తినచ్చు మనం డైటింగ్లో కూడా. సో ఇవి కూడా స్లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని పక్కన ఉంచేసుకోండి. సో ఈ రెండు కూడా చల్లారిన తర్వాత రెండు కలిపి మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో ఇదంతా మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో వెడల్పాటి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఒక పావు కప్పు దాకా గోధుమ రవ్వను యూజ్ చేస్తున్నాను. మీరు మామూలు రవ్వ బదులు ఎక్కడైనా సరే గోధుమ రవ్వను యూజ్ చేసుకోండి. సో అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా. సో దాని బదులు బొంబాయి రవ్వ, దాని బదులు గోధుమ రవ్వను యూజ్ చేసుకోండి. సో ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ తరుగు అండ్ అలాగే కొత్తిమీర తరుగు, కొంచెం క్యారెట్ తురుము, కొద్దిగా అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా ఒక స్పూన్ పావు స్పూన్ జీరా అండ్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇదంతా ఉండలు లేకుండా కలుపుకొని దానిలో కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో మనకు స్పైసీ తగ్గట్టుగా మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 1 మిర్చిని యాడ్ చేశాను అంతే. మా పాపకు కూడా స్పైసీ తక్కువ కావాలి కాబట్టి సో 1 మిర్చినే యాడ్ చేసుకుంటున్నాను. మా వారు కూడా స్పైసీనెస్ తక్కువగానే తింటారు. సో మీరు స్పైసీ కావాలి అనుకుంటే ఇంక 2 మిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ అంతా కూడా ఒక 10 మినిట్స్ వరకు మనకి రెస్ట్ ఇచ్చేసేయండి. నానిన తర్వాతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. సరే, ఓ పక్కన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఈ రవ్వ దోశని, ఓట్స్ రవ్వ దోశ అండి ఇది. సో ఓట్స్ రవ్వ దోశని మనం రెడీ చేసేసుకుందాం. సో మనకి డైటింగ్లో కూడా హ్యాపీగా రవ్వ దోశలు తినేసేయచ్చు ఇలాగా. సో నేను ఒకటి ఆల్రెడీ వేసాను, అది తీయడం మర్చిపోయానండి. ఇంకొకటి మళ్ళీ వేస్తున్నాను చూడండి వీడియో. సో సేమ్ మనకి రవ్వ దోశకి ఏమాత్రం తీసుకోదు, పర్ఫెక్ట్గా హోల్స్ కానీ అలాగే వస్తుంది కరెక్ట్గా. సో కాకపోతే తీసేటప్పుడు అటు ఇటు అవుతుందండి, ఎందుకంటే ఇది దీంట్లో బియ్యం ఉండదు కదా. సో అటుకులే కదా ఉండేది, కొద్దిగా మనకి స్లైట్గా చేంజ్ ఉంటుంది అంతే తప్ప టేస్ట్ ఇంకా దానికన్నా ఇదే బాగుంటుంది, అంత బాగుంటుంది అనమాట. సో రవ్వ దోశ బదులు ఈసారి ఇలా ట్రై చేయండి, ఓట్స్ రవ్వ దోశ. ఓకే, సో ఓట్స్, అటుకులు, గోధుమ రవ్వ ఇదేనండి దీంట్లో ఉన్నది. హెల్తీగా తినచ్చు. దీంతోపాటు మనం చట్నీ, కొబ్బరి చట్నీ కూడా తినచ్చు. జస్ట్ మనకి ఆయిల్ లెస్ చట్నీ తీసుకోండి జస్ట్ అంతే. కొబ్బరి కూడా మనకి హెల్త్కి మంచిదేనండి. మరీ అంత కొబ్బరి తీసుకోకల్లా, ఫ్యాట్ తక్కువే తీసుకోవచ్చు మీరు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఏదైనా తీసుకోవచ్చు అండి. ఎప్పుడైనా సరే అతిగా తీసుకుంటే ఏదైనా సరే విషయంగానే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం క్వాంటిటీని బట్టి హ్యాపీగా తీసుకోండి చట్నీ కూడా. సో ఓకే, నేను ఒక 3 దోశ తీసుకున్నానండి, ఓట్స్ రవ్వ దోశ. సో నా నిన్న బ్రేక్ఫాస్ట్ అయితే ఒక 3 రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీతో కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక ఫ్రూట్ అండ్ నట్స్ తీసుకుంటున్నాను. సో ఇది బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఆకలి వేసినప్పుడు ఇలా ఫ్రూట్ అండ్ నట్స్ తీసుకోవాలి. సో ఇవి నిన్న నైటే నానబెట్టుకున్నానండి. సో గుమ్మడి గింజలు, పుచ్చపప్పు, బాదం పప్పు ఏవైనా తీసుకోండి, నానబెట్టి తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం లంచ్ టైం. సో లంచ్ టైం
ఒక వెడల్పాటి ప్యాన్ లాగా తీసుకోండి, లోయ ఉండే ప్యాన్ లాగా తీసుకోండి, లేదంటే కుక్కర్లో అయినా తీసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ జీరా వేసుకొని, జీరా ఫ్రై అయిన తర్వాత లవంగం, యాలుక, చెక్క వేసుకొని కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే క్యారెట్, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా బాగా మ్యాక్సిమం ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. సో పుదీనా కూడా మీరు ఫ్రెష్గా వాష్ చేసుకొని ఆకుల వరకు యాడ్ చేసుకోండి, లేదంటే సన్నగా తరుక్కొనైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి, ఏవైనా వెజిటబుల్స్. సో నేను ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో బీన్స్ ముక్కలు, సో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, బ్రోకలీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. సో సొరకాయ యాడ్ చేసుకున్నాను నేను. సొరకాయ అనేది వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది, బాగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారండి సొరకాయ వల్ల. సో సొరకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సొరకాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇదంతా ఈ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ముందే టొమాటో యాడ్ చేసుకుంటే ఇవి సరిగా బాయిల్ అవ్వవు, కాబట్టి లాస్ట్కి టొమాటో యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, రుచికి సరిపడా, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పుని నానబెట్టుకున్నానండి. సో అవి నానిన తర్వాత ఈ 1/2 కప్పు అయింది. సో 1/2 కప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సో అవి నానబెట్టిన పెసరపప్పు అండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 కప్పు దాకా ఓట్స్ తీసుకుంటున్నాను. సో ఇవంతా కూడా మీకు బాగా కలుపుకొని మిక్చర్ అంతా ఆ ఓట్స్కు పట్టేంత వరకు కలుపుకోండి. బాగా ఆ మసాలా, ఆ ఫ్రై అంతా కూడా మీకు దానికి పట్టాలి. ఓట్స్కి పట్టిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 1 కప్పు ఓట్స్ అండ్ అలాగే 1/2 కప్పు పెసరపప్పు కదండి, మొత్తం కలిపి 1.5 కప్పుకి నేను 5 కప్పులు యాడ్ చేసుకున్నానండి పర్ఫెక్ట్గా. సో 5 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5కి 5 కప్పులు యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే దీంట్లో ధనియా పౌడర్, కొద్దిగా 1 స్పూన్ కారం అండ్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకుని దానికి తగ్గట్టుగా ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను, లేదంటే మీరు కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ రప్పించండి, టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటేనే బెస్ట్ అండి, అప్పుడు మనకి ఆరిపోయిన తర్వాత ఏంటంటే గట్టి పడుతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి, వేడిగా ఉన్నప్పుడే తింటాం ట్రై చేయండి. వేడి ఆరిన తర్వాత తినలేరు కొంతమంది, ఏంటంటే టేస్ట్ బాగా చూసుకునే వాళ్ళకి వేడిగా ఉన్నప్పుడే ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. వేడారిపోయిన తర్వాత తినకపోవడం ఏంటంటే ఏమీ లేదండి, ఓట్స్ ఏంటంటే కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, జిగటగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో వేడిగా ఉన్నప్పుడే తినడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను ఈవినింగ్ టైం వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్ అండి. సో ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ని పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకోవాలంటే ఒక 10 మినిట్స్ దాకా వాటర్లో మరిగిన తర్వాత మీరు ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో వేయండి వెంటనే. సో మీకు పర్ఫెక్ట్గా బాయిల్ అయి ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ అండి, మీకు పైన షెల్ అనేది కొద్దిగా ఇరిగినట్టుగా ఉంటుంది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఆ ఎగ్స్ని మనం ఐస్ క్యూబ్స్లో ఉన్న వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో కాసేపు అలా వదిలేసేయండి, మనకి షెల్ అనేది బాగా ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ జ్యూస్ అండి, మా పాపకి యాపిల్ జ్యూస్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ వచ్చేసరికి షెల్ చూడండి ఎంత ఈజీగా వస్తుందో. సో నేను వీడియో తీయడానికి కుదరట్లేదు, సో నా ట్రైపాడ్ వచ్చేసరికి కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట. సో షెల్ అయితే చాలా ఈజీగా వస్తుంది. సో ఇట్స్ డిన్నర్ టైం. ఓకే, సో ఇన్స్టెంట్గా రెసిపీ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి అండ్ టేస్టీగా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అది కూడా మనకు పిండికి సరిపడా ఓట్స్ వేసుకోండి, ఎంత పిండి కావాలి అనుకునే తగ్గట్టుగా ఓట్స్ వేసుకోండి. నేను ఇక్కడ సుమారు ఒక 3 కప్స్ దాకా ఓట్స్ వేసుకున్నాను. సో ఇది నాకు నెక్స్ట్ డే కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక 5 మినిట్స్ దాకా మునగార నానపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. సో ఫైన్ పేస్ట్ వస్తుంది.
సో చూసారు కదా ఎంత ఫైన్ పేస్ట్ వచ్చిందో. సో ఇదంతా కూడా నేను నానబెట్టిన బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో మనం దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూడండి, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునైనా. సో దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోండి. కొద్దిగా పింక్ సాల్ట్ అండి, నేను పింక్ సాల్టే యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే వెయిట్ లాస్ అంతా కూడా. సో అండ్ అలాగే కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ తురుము ఇవన్నీ యాడ్ చేసుకొని మనం దోశ పిండిలోనే కలుపుకోవాలి. ఇది ఓట్స్ ఊతప్పం అండి. సో మనం ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు, పిండిలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దోశ మీదైనా ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. సో కానీ దోశ లోపల ఆల్రెడీ కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఈ దోశ బ్యాటర్ని, ఊతప్పం బ్యాటర్ని మనం దాని మీద వేసి స్ప్రెడ్ చేసుకోవడమే. సో చిన్న చిన్నయే వేసుకోండి, ఎందుకంటే పెద్దవి అవుతే ఇవి ఇరిగిపోతాయి అన్నమాట. సో అందుకని చిన్న చిన్నయే యాడ్ చేసుకోండి. స్లైట్గా ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి అంతే. సో డిన్నర్ టైం కదా, లైట్గానే ఉండాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత వెనక్కి తిప్పేసుకోవడమే. వీటన్నిటికీ బేస్ ఏం లేదండి, డైటింగ్తో ఏంటంటే మనం వెయిట్ పెరగము, కానీ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతాం కొంచెం. ఆ లాస్ అయినప్పుడు మనం కరెక్ట్గా డైటింగ్ మెయింటైన్ చేస్తే మనం మళ్ళీ పెరగం, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ తగ్గుతాం. సో ఇదేనండి మెయిన్ ప్రాసెస్. సో డెఫినెట్గా మీరు ఎక్సర్సైజ్ అనేది మానకుండా చేయండి. సో ఇది షేప్ ఎలా ఉన్నా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సో నేనైతే 2 తీసుకున్నానండి, బాగా పర్ఫెక్ట్గా 2 అయితే మనకి కంప్లీట్గా ఫిలప్ అయిపోతుంది. ఊతప్పం కదా, కొద్దిగా పిండి కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి 2 సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిటాక్సిఫైడ్ డ్రింక్ చూపిస్తున్నాను. సో అల్లం వాటర్ అండి, మనం రోజు మొత్తం తిన్నది ఏదైనా సరే మనం నైట్ టైం తీసుకునే డిటాక్సిఫైడ్ డ్రింక్తో మనం వెయిట్ లాస్ బాగా అవుతాం అనమాట. సో అల్లం వాటర్ తీసుకుంటున్నాను. సో ఇదండి డే 2 వెయిట్ లాస్ ఛాలెంజ్. ఓకే.